కాప్స్ రాక్స్ ఎడ్యుకేషన్ చారిటీ ఆధ్వర్యంలో కాపు విద్యార్థులకు ఉన్నత విద్య కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కాకినాడలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద కాప్స్ రాక్స్ కార్యాలయంలో ప్రత్యేక కెరీర్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కాపు రాక్స్ కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజు, కాపు రాక్స్ పీఆర్ఓ డాక్టర్ పంతన్ రాజ్ కుమార్, కాకినాడ అడ్మిన్ పొలిశెట్టి రవితేజ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాపు రాక్స్ పేరిట విద్యార్థులకు అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత విద్యలో రాణించేందుకు వివిధ కోర్సులు, ఉపాధి అవకాశాలు, కెరీర్ ఎంపికలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. పిల్లలకి 28వ తారీఖున మేము చారిటీ ఇస్తున్నాం పెద్దిరెడ్డి శివభాస్కర్ గారి ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య అతిథులను కూడా కొంతమంది పిలుస్తున్నాం. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రాం. ఈ కాపు రాక్స్ అనే సంస్థ 2016లో ప్రారంభమైందండి. మెయిన్ కాపు కమ్యూనిటీలో ఉన్న బీద వర్గాల నిమిత్తం ఏసీపీ శివభాస్కర్ గారని, పెద్దిరెడ్డి శివభాస్కర్ గారిని స్థాపించిన సంస్థ 2016లో స్టార్ట్ అయిందండి. ఇది ఇప్పుడు ఈ నెల 28వ తారీఖుని శుభం కాపు కళ్యాణ మండపంలో సుమారు 200 మంది విద్యార్థులకి చదువు నిమిత్తం మేము ఎడ్యుకేషన్ ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి మెయిన్ స్పాన్సర్స్ కింద ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, తర్వాత ఒంగోలు ఫేస్ కాలేజీ వాళ్ళు, వాయిస్ ఎక్కువ అండి, ఒంగోలు ఫేస్ కాలేజీ వాళ్ళు ఒక 2.5 lakhs ఇవ్వడం జరిగిందండి. తర్వాత పేరాబొత్తుల రాజశేఖర్ గారు ఇలాంటి పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము 28వ తారీఖు 6వ నెల ఈ సండే ప్రారంభించడం జరుగుతుందండి. మన కాపు రాక్స్ సంస్థ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ విస్తరించి ఉందండి ప్రస్తుతం. మా సంస్థ బ్లడ్ విషయంలోని, ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంచెం శరవేగంగా, బ్లడ్ విషయంలో వచ్చి చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో సమానంగా కూడా మనం ప్రయాణిస్తున్నామండి. మీ అందరి సహకారంతో మన పంతం రమణ కుమార్ గారు మాట్లాడతారు. కాపు రాక్స్ చారిటీ తరపు నుంచి 10,000కు పైగా బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం కూడా జరిగిందండి. అలాగే కొంతమంది విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్ చదువులకు కూడా చారిటీ ద్వారా సహాయం చేయడం జరిగిందండి. 500 నుంచి 600 మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా ఈ చారిటీ తరపు నుంచి చదువు నిమిత్తం ఎంతో కొంత ఆర్థిక సహాయం జరుగుతుందండి. మనకి ఇక్కడ కాకినాడ జిల్లాలో ఇది మొట్టమొదటి కార్యక్రమం ఉండేది. గతంలో నెల్లూరులో జరిగింది, విజయవాడ జరిగింది, రాజమండ్రి జరిగింది, హైదరాబాద్ జరిగింది. ప్రతి జిల్లాలోనే హెడ్ క్వార్టర్లో జరుగుతుందండి. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్దిరెడ్డి శివభాస్కర్ గారు కాకినాడ జిల్లా వాస్తవ్యులు కాబట్టి ఈ కాకినాడ జిల్లాలో ఈ కార్యక్రమం ఈరోజు చేయడానికి, రేపు 28వ తారీఖున జరగబోయడానికి పెద్దలందరూ నిశ్చయించుకుని కార్యక్రమం చేశారండి. చారిటీ ప్రోగ్రాం. ఈ చారిటీ ప్రోగ్రాం నిమిత్తం ముఖ్యంగా మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆయన ఒక 5 లక్షలు ఫండ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఒంగోలు కాలేజ్, ఫేజ్ కాలేజ్, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, ఫేజ్ కాలేజ్ వాళ్ళు 2,50,000 ఇవ్వడం జరిగిందండి. మన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఒక 50,000 ఇలా చారిటీకి ఫండ్ ఇవ్వడం జరిగిందండి. ఇలాగే చాలామంది కాపు రాక్స్ యొక్క చారిటీ నిమిత్తం ఈ కార్యక్రమం చాలా నిస్వార్థంగా చేస్తున్నాం కాబట్టి పెద్దలందరూ ముందుకొచ్చి మాకు సహాయం చేసి చారిటీ తరపున చాలామందికి కార్యక్రమం చేస్తున్నామండి.